హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? ఏదైనా తినాలి వండాలి అని అనిపిస్తుందా? హోమ్ ఫుడ్ తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. ముందుగా 4 టొమాటోస్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, 4-5 పచ్చిమిర్చి, 4 రెమ్మల కరివేపాకు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ, 1 ఇంచు అల్లం. ముందుగా చేపల్లో పసుపు ఉప్పు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు 1.5 గ్లాస్ వాటర్లో నానబెట్టుకుని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించిన ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ తురుముకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేసుకోవాలి. ఏవండి, మీకు ఒక సీక్రెట్ చెప్పిన, చేపల పులుసుకి టేస్ట్ ఆ రెడ్ చిల్లీనేనండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఒక 1/2 స్పూన్ అలా సాల్ట్ చల్లుకోండి. ఎందుకో తెలుసా? ఆ ఉల్లిపాయలు ఆ సాల్ట్లో కలిసి బాగా మగ్గుతాయి, ఫాస్ట్గా కూడా మగ్గుతాయి. మూత పెట్టి 5 మినిట్స్ తెరిచాక ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. అప్పుడు టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్నాక అలాగ తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచేయండి. అలా టమాటో కూడా మగ్గిపోయాక 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము. మళ్ళీ ఇప్పుడు ఉప్పు ఎందుకు వేసారని అడగండి, ఎందుకంటే ఉప్పు కరెక్ట్ కొలతలతో మీకు చెప్తున్నాను, తగినంత అని చెప్పకుండా. ఓకేనా? ఇప్పుడు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? చింతపండు రసం. ఇప్పుడు ఆ చింతపండు రసం కర్రీలో వేసుకొని అలా మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీసాక కర్రీ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చేపలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. అస్సలు ఇప్పుడు గరిటె పెట్టకూడదండి, ఎందుకంటే గరిటె పెట్టామంటే మనం చేపలన్నీ విరిగిపోతాయి, దేనికది విరిగిపోయి వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు గరిటె పెట్టకుండా అలా చేపలు పెట్టేసి అలా చేత్తో అలా తిప్పాలి. అలా తిప్పేశాక 15 మినిట్స్ మూత పెట్టేసి కదపకుండా అలాగే ఉంచేయాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత తీసి అయితే మీ ఇంట్లో తయారు చేసుకున్న ఫిష్ మసాలా అయినా, లేకపోతే ఆచి ఫిష్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ మసాలా, ఏ ఫిష్ మసాలా అన్నా వేయచ్చు. వేసి ఒక్క 2 to 5 మినిట్స్ అలా మగ్గనిచ్చి దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.